ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతా ఉంది. ఆసియా కప్లో ఇప్పటికే పాకిస్తాన్ను గ్రూప్ దశలో చిత్తు చేసింది భారత్. ఇవాళ సూపర్ 4లో మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతా ఉంది. ఇప్పటికే షేక్ హ్యాండ్ వివాదానికి సంబంధించి తలెత్తిన నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. ఈ మ్యాచ్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అలాగే వైజాగ్ నుంచి వెంకటేష్ గారు వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. వారు ఆంధ్ర అండర్-23 టీమ్ మేనేజర్. సార్ నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం అండి. ముందుగా సార్ చంద్రశేఖర్ గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే గత మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్కి చాలా ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆ వివాదం తలెత్తిన తర్వాత షేక్ హ్యాండ్ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది మొత్తం కూడా. సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఆ నువ్వా నేనా అన్న ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చు ఇవాళ. ఆ ఎపిసోడ్ నచ్చితే అంటే నాట్ టు షేక్ యువర్ హ్యాండ్ అనేటువంటిది, ఆ షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అనేటువంటి దాన్ని, ఆ వివాదం అనేటువంటిది కొంచెం ఫైరప్ అయింది. కోర్స్ పాకిస్తాన్ అన్ని రకాలుగాను ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లోనూ ఏదో ఇండియాని ఇరుకొని పెట్టాలి సైకలాజికల్, అట్లీస్ట్ అంటే ఆన్ ద ఫీల్డ్ మనం విజయం సాధించలేదు కాబట్టి అట్లీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ విజయాన్ని సాధించాలి అనేటువంటి ఒక కుతంత్రంతో వాళ్ళు దే ప్లేడ్ ఆల్ దైర్ కార్డ్స్. బట్ ఆఫ్ కోర్స్ ఏది వర్కౌట్ కాలేదు. చివరికి మ్యాచ్ రిఫరీని మార్చాలి అనేటువంటి ఇదిలో కూడా రోస్టర్ అయిపోయిన తర్వాత దట్ కెనాట్ బి ట్యాంపర్డ్ అన్లెస్ ఏదో మరీ ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప అటు అఫీషియల్స్ని మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పీసీబీకి కూడా తెలుసు. బట్ అయినా కానీ దాన్ని ఏదో కాంట్రవర్సీ చేయాలి అంటే ఘోరంగా ఓడిపోయాం మనం ఇండియా మీద అనేటువంటి దాని నుంచి తప్పించాలి అంటే కనుక సహజంగా మనం పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటివి. బట్ మొన్న మాత్రం పాకిస్తాన్ దాన్ని ఆ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ప్లే చేయడానికి ప్రయత్నం చేసింది. ఇట్స్ టోటల్లీ ఫెయిల్యూర్. సో ఓవరాల్గా లీగ్ ఫేస్లో జరిగినటువంటి దానికన్నా కూడా ఈ రోజున బికాస్ ఇట్ ఈస్ ది సూపర్ 4, సో అందుకని గ్యారంటీగా నా హైప్ అనేటువంటిది, ఇంట్రెస్ట్ అనేటువంటిది జనరేట్ అయ్యింది. ఇంకొకటి ఏంటి అంటే ఒక రకంగా ఒమన్తో జరిగినటువంటి మ్యాచ్ ద్వారా పాకిస్తాన్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లీగ్ ఫేస్లో మనం అన్ని ఫేస్ చేసినటువంటి దానికన్నా కూడా ఇప్పుడు పాకిస్తాన్ చాలా డబుల్లీ కాన్ఫిడెంట్ టీమ్గా ఇప్పుడు ఎమర్జ్ అయింది. దానికి కారణం ఏంటంటే లీగ్ ఫేస్లో పాకిస్తాన్ చేసినటువంటి హైయెస్ట్ స్కోర్ ఒమన్ మీదే చేసింది. వేరాజ్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి గెలిచింది కానీ బట్ 21 రన్స్ అంటే ద మార్జిన్ ఆఫ్ ది విక్టరీ ఈస్ వెరీ లెస్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికన్నా. సో అందుకని అంటే ఒమన్ లాంటి టీమే ఇండియాని ఇబ్బంది పెట్టింది కాబట్టి వై నాట్ వీ అనేటువంటి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ పాకిస్తాన్కి డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ మనం పాకిస్తాన్ తోటి ఏ మ్యాచ్ 11 అయితే ఆడామో అదే 11 తోటి ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరిని అప్ ది ఆర్డర్ బ్యాటింగ్కి పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఆ రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అవసరం లేదు. సో అవి కొన్ని ఇదయ్యి ఒమన్ దాన్ని క్యాష్ చేసుకుంది. బట్ ఓవరాల్గా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది ఒమన్ మ్యాచ్ అనేటువంటిది మాత్రం చెప్పచ్చు మనం. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ రోజున వాళ్ళు బలంగా దిగుతారు. ప్లస్ రావుఫ్ రావటం అనేటువంటిది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. సో దట్స్ సో ఆ ఈక్వేషన్స్లో ఇవాళ మ్యాచ్ డెఫినెట్గానే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మీరు అన్నట్లుగా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా ఆ మ్యాచ్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేయనివి చేశారు చాలా వరకు. ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు ఏం చెప్తారండి ఈ మ్యాచ్కి సంబంధించి? అందరూ తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ షేక్ హ్యాండ్ వివాదం వచ్చిన తర్వాత చాలామంది రూల్స్ గురించి మాట్లాడుతుంటే ఐసీసీలో ఎక్కడా కూడా ఆ రూల్ ఏం లేదు అలా ఇవ్వాలని, అది ఎవరిష్టం వారిది, వారి మీద డిపెండ్ అయి ఉంటుందనే విషయం కూడా చాలామంది చర్చ జరుగుతూ ఉంది బయట కూడా. సో ఏం చెప్తారు సార్? ఏమీ లేదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ కూడా మొన్న అనిల్ చౌదరి అనేసి ఐసీసీ అంపైర్ యాక్చువల్లీ రిటైర్ అయ్యారు. సో ఆయన ఒక వీడియోలో ఒక విషయం చెప్పారండి. ఎక్కడ కూడా ఐసీసీలో కానీ బీసీసీఐలో కానీ ఎక్కడ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఒక బైలాస్ కానీ ఒక సిస్టమ్ కానీ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలని కానీ అక్కడ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. అది కావదే స్పోర్టివ్నెస్ అంటే జస్ట్ అప్పుడు ఏంటంటే జనరల్గా ఎక్కడ ఏ మ్యాచ్ చూసినా మీరు చూడండి, లాన్ టెన్నిస్ చూడండి, ఎవరైనా గెలిచినా ఓడిపోయినా చేస్తారు. బట్ అది ఏంటంటే ఆల్రెడీ ముందు నుంచే మనం ఇండియా అనేది డిసైడ్ అయిపోయి ఉన్నది. సో షేక్ హ్యాండ్ అనేది మనం ఇవ్వకూడదు, మ్యాచ్ అయితే ఆడుతున్నాము. సో దాన్ని పెద్ద పట్టుకుని వాళ్ళు ఏంటంటే కాకపోతే పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత, అంత చిత్తుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ సూపర్ 4లోని ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్ట్ కొడదాము అనేసి దాన్ని ఒకటి క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఇలాగ వచ్చేసి మేము వచ్చి వెయిట్ చేసాము, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అది రాంగ్ అండి. యాక్చువల్లీ అది అంతా అది సిస్టమ్ అయితే దాన్ని పట్టుకొని నువ్వు మ్యాచ్ని మొత్తం అంతా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేసి దాన్ని సైకలాజికల్ ఎఫెక్ట్ చేయడం అనేది కాదు. సో ఈ షేక్ హ్యాండ్ ఒకటి ఉన్నది. రెండోది వచ్చి ఇండియా చూస్తుంటే చాలా 1 to 8 వరకు బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది టీం అంతా. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ సైకలాజికల్ ఈ యొక్క
ప్రెజర్ పెడదాము అని ఒక ఐడియా మీద ఇంకా దాన్ని వాళ్ళు రీచ్ చేస్తారు. బట్ ఎక్కడ కూడా ఐసీసీ పరంగా కానీ లేకపోతే ఎవరు కూడా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎందుకని. సో దానివల్ల షేక్ హ్యాండ్ కోసం అసలు ఆలోచించవలసిన విషయమే లేదు. సో ఇది ఏంటంటే పొజిషన్లో సూపర్ 4లో నేను ఉన్నది కాబట్టి చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా సో ఒమాన్ మీద ఈ యొక్క డిఫరెన్స్ అయితే, కాకపోతే అక్కడ డిఫరెన్స్ అనేది ఉన్నది, మనకు బుమ్రా లేడు ఆ టైంలోని, సో మనకి ఆ యొక్క వరుణ్ చక్రవర్తి లేడు. సో ఆ సిస్టమ్ దాన్ని పక్కన పెడితే మనకి వికెట్ పరంగా చూస్తుంటే ఇవాళ మ్యాచ్ అయితే 100% మన ఇండియాకి విన్ చేయడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయండి. ఈ కొంత ఆసక్తి ఎందుకు కనిపిస్తూ ఉందంటే ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ని రద్దు చేసుకోవడం, పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఎందుకు రద్దు చేసుకుంది అనుకోవచ్చు సార్? సో ప్రెస్ కాన్ఫరెన్స్ రావడం వల్ల వాళ్ళ యొక్క ఇదండి, అంటే దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ యొక్క సిచ్యుయేషన్ కానీ వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంత్ మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదనేసి నేను ఊహిస్తున్నానండి. అంటే లాస్ట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ రిజ్వాన్ గురించి అలాగే బాబర్ ఆజం లోటు ఉంటుందా అని అన్నాం కదా, సో అది కనిపించిందా సార్? ఆ డిఫరెన్స్ ఏమన్నా టీంలో అంటే పర్టికులర్ ఆడుతున్న ఈ 3 మ్యాచ్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అక్కడ 3 మ్యాచ్ల కన్నా కూడా ఇండియా లాంటి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ తోటి ఉన్నప్పుడు మాత్రం ఆ లోటు అనేటువంటిది స్పష్టంగా కనబడి, ఈవెన్ యాక్చువల్గా ఒమన్తో వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ని కూడా చూస్తే కనుక షహీన్ షా లాస్ట్లో వచ్చి ఆ ఊపులు కనుక ఊపుకపోయినట్లయితే కనుక డెఫినెట్గా అంటే వాళ్ళ 160 కూడా వచ్చేటువంటిది కాదు. మీరు చూసినట్లయితే ఈవెన్ వాళ్ళ బౌలింగ్ యూఏఈ బౌలింగ్ని కూడా వాళ్ళు ఆడితే కనుక ట్రైడ్ అండ్ మిస్ అనే అంటే మిస్ సీట్లే చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో అందుకని బాబర్ ఆజం లాంటి వాళ్ళు కనుక ఉండేట్లయితే కనుక డెఫినెట్గానే ఒక ఎండ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ ఇన్నింగ్స్ని స్ట్రెంథెన్ చేసేటువంటిది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు తప్పించారు అంటే కనుక మెయిన్ ఏంటంటే ఈ జనరేషన్కి సరిపోయినటువంటి 2020 ఫార్మాట్కి సరిపోయినటువంటి ఆ యాక్సిలరేషన్ ఇద్దరిలోనూ లోపించింది కాబట్టి కొత్త వాళ్ళని ట్రై చేద్దాం అనేటువంటి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వాళ్ళిద్దరిని తప్పించినటువంటిది. సార్ వెంకటేష్ గారు మీరేం చెప్తారు? బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇప్పటివరకు మాట్లాడినట్టుగా అయూబ్ వరుసగా డకౌట్లు అవ్వడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? చంద్రశేఖర్ గారు చెప్పినట్టు సల్మాన్ ఆగా ఫామ్లో లేడు. మొన్న ఫరాన్ అన్నది ఇండియా మీద, అంటే ఫరాన్ అనేది కొంచెం బాగా ఆడుతున్నాడు. సో ఫరాన్ మీద ఛాన్స్, జమాన్ ఉన్నాడు, హసన్ ఉన్నారు. సో కాదు బ్యాటింగ్ లైనప్ అని కాకుండా ఇక్కడ మన పొజిషన్లో మన లాస్ట్ టైం చూస్తుంటే కుల్దీప్ అనేది వాళ్ళ యొక్క పొజిషన్ అనేది మొత్తం అంతా చేంజ్ చేయడం అయితే జరిగిందండి. సో వాళ్ళు బ్రేక్ చేయడానికి కారణం ఏంటంటే సల్మాన్ ఆగా మెయిన్ ఏంటంటే మినిమం స్కోర్ అనేది అతని దగ్గర నుంచి కూడా ఆశించడం జరుగుతుంది ఎవరు పాకిస్తాన్. సో ఇందాక చెప్తున్నట్టుగా మీరు ఒకటి ఏంటంటే రిజ్వాన్ కానీ బాబర్ కానీ పొజిషన్ చెప్తున్నారు, వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ప్లస్ అది కాకుండా ఇండియా మీద వాళ్ళు పర్టికులర్గా చాలా మ్యాచెస్ బాగా ఆడడం జరిగింది. సో ఆ లేన్ లోటు అయితే కనబడుతుందండి వాళ్ళ దగ్గర, ఓపెనింగ్ పేర్ అవనియండి లేకపోతే ఇది. కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది సిచ్యుయేషన్ అనేది, కాకపోతే మన బౌలింగ్ స్ట్రెంత్ అనేది చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే మన అక్షర్ కానీ లేకపోతే కుల్దీప్ కానీ మొత్తం వీళ్ళందరూ కూడా, వరుణ్ కానీ వీళ్ళంతా మంచి బౌలింగ్ చేయడం వల్ల సో నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్లోనే బుమ్రా కూడా వేసిన బౌలింగ్ ఇదన్నిటికీ కూడా సిచ్యుయేషన్ అంతా కూడా అక్కడ అంతా డిఫరెంట్ కనబడుతుంది. సో ఇండియా పొజిషన్ ఎలాగుందంటే దుబాయ్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ హోమ్ గ్రౌండ్ లాగా ఇండియాకి కనబడుతుందండి. ప్రీవియస్ మనం లాస్ట్ మ్యాచ్ చూసుకున్న ప్రీవియస్ మ్యాచ్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ మీద ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఇండియన్ లైనప్ చూస్తుంటే మాత్రం మన బ్యాటింగ్ లైనప్ ఎస్ 100% అది మాత్రం 100% కనబడుతుందండి. ఎందుకంటే అది అంతా ఎక్స్పీరియన్స్, ఆ వికెట్ యొక్క పొజిషన్ అంతా తెలిసిపోయింది. సో దానివల్ల ఏంటంటే మన వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లాగా ఫీల్ అవుతూ ఆడుతూ సో కుల్దీప్ అనేది టోటల్ మ్యాచ్ అన్ని టర్న్ చేస్తున్నాడండి. అతను పొజిషన్ చూస్తుంటే బౌలింగ్ యొక్క సిచ్యుయేషన్ చూస్తుంటే దానికి వరుణ్ కానీ లేకపోతే మన అక్షర్ కానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ టాస్ అనేది కీలకం అవుతుంది. సో టాస్ గెలిస్తే ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ మ్యాచ్ లాగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటే బెటర్ అనేసి ఒక ఐడియా మీద ఉన్నామండి. ఎందుకంటే వికెట్ అనేది దుబాయ్ వికెట్ చూస్తుంటే ముందు నుంచి కూడా స్లోగా కనబడుతుందండి. ఏ మ్యాచ్ కూడా మనం 188 కొట్టిన పొజిషన్ కూడా ఇండియా కాబట్టి ఒమన్ మీద చూడండి 188 అంటే మనం అనుకున్న 200, 230, 240 కొడుతుంది అనుకున్నాం. బట్ అంత ఏమీ కనబడలేదు కాబట్టి వికెట్ స్లోగా ఉంది కాబట్టి సో టాస్ గోల్స్ ఫీల్డింగ్ కానీ చేస్తే వాళ్ళని 150 లోపు కానీ మనం ప్యాకప్ చేస్తే మాత్రం సో 100% మన మ్యాచ్ అనేది విన్ అవ్వడం అభిషేక్ శర్మ ఫామ్ లో కనబడుతుంది, కలిసి వస్తుంది. అభిషేక్ శర్మ ఫామ్ లో ఉండటం కలిసి వస్తుంది. అలాగే గిల్ కొంచెం రాణించాల్సిన అవసరం ఉంది అంతే కదా ఈ మ్యాచ్ లో. అది లేదు, గిల్ మాత్రం రాణిస్తాడని ఇవాళ ఆశిస్తున్నానండి. గిల్ కానీ రాణించారంటే మనం నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 నుండి ఫుల్ స్ట్రాంగ్గా కనబడుతుంది. సూర్యకుమార్ యాదవ్ తీసుకోండి, లేకపోతే తిలక్ వర్మ తీసుకుందాం, హార్దిక్ పాండ్యా తీసుకుందాం, శాంసన్ కూడా ఇప్పుడు మొత్తం ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. సో 100% బ్యాటింగ్ లైనప్ అయితే టాప్. గిల్ మాత్రం రాణించవలసిన పరిస్థితి ఉంది. గిల్ ఒకటే కొంచెం ఫామ్లో కనబట్టలేదండి, అంతేనండి. యా సార్, మీరేం చెప్తారు సార్ గిల్ అంటే ఓపెనింగ్ విషయంలో జోడీ బాగా సక్సెస్ అవుతుంది అనుకున్న సందర్భంలో గిల్ రాణించకపోవడం కొంత మైనస్ అవుతుంది అనుకోవచ్చా? బిగ్ స్కోర్ విషయంలో ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బిగ్ స్కోర్ చేయాలంటే రాణించాల్సిన అవసరం ఉంది కదా ఓపెనింగ్. డెఫినెట్గా పవర్ ప్లేలో కనుక వికెట్ పోయేట్లయితే డెఫినెట్గా నా ప్రెషర్ అనేటువంటిది మిడిల్ ఆర్డర్ మీద పడుతుంది, నెంబర్ 3, నెంబర్ 4 పర్టికులర్గా.
సో అందుకని ఓపెనింగ్ జోడీ పర్టికులర్గా అటు పవర్ ప్లేని నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గిల్ పూర్ ఫామ్ డెఫినెట్గానే ఇట్ హర్ట్స్ ది టీమ్ బ్యాటింగ్ లైనప్ మొత్తాన్ని కూడా. కాకపోతే గిల్ని తప్పించేటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే అతన్ని 3 ఫార్మేట్ క్యాప్టెన్గా ప్రజెంట్ చేయాలి, ఫోకస్ చేయాలనేటువంటి దాంతో క్లియర్గానే సీనియర్ సెలక్షన్ కమిటీ ఉంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిలక్ వర్మ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? గత మ్యాచ్ని అబ్జర్వ్ చేసాం, సో కొంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా ఆ ప్లేస్లో బ్యాటింగ్ అని అంటే? లేదు, తిలక్ వర్మ అంటే ఒక్క టైంలో మీరు అన్నది కరెక్ట్ అవుతుంది నవీన్. ఎట్లా అంటే కనుక రింకు సింగ్ కూడా 11లోకి పోటీ ఉన్నాడా అనేటువంటి పరిస్థితుల్లో ఎస్ తిలక్ వర్మ మీద కూడా అంటే టాసింగ్ బిట్వీన్ తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ అని ఉన్నప్పుడు తిలక్ వర్మ మీద కొంచెం ప్రెషర్ అనేటువంటిది. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ అంటే సెలక్షన్ కమిటీ ఆర్ ఈవెన్ ద క్యాప్టెన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ ప్రిఫరింగ్ తిలక్ వర్మ రాదర్ దాన్ రింకు సింగ్ అనేటువంటిది ఎప్పుడైతే ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళిపోయిందో ఆ తర్వాత హీ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 7 దాకా కూడా, అవసరమైతే కనుక నెంబర్ 3 నుంచి నెంబర్ 7 దాకా ఐపీఎల్లో కూడా అది ప్రూవ్ చేసుకున్నాడు ముంబై ఇండియన్స్ తరఫున. సో కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా బ్యాటింగ్ చేయగలను అనేటువంటిది ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్, ప్లస్ తన ప్లేస్కి ఢోకా లేదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో సో ఆటోమేటిక్గానే తిలక్ వర్మ మీద ఉండేటువంటి ఆ ప్రెషర్ అనేటువంటిది పోయింది. కాకపోతే ఇప్పటికీ మనం ఆ క్వశ్చన్ ఎందుకు వేసుకుంటున్నాం, ఈవెన్ నవీన్ ఇప్పుడు నన్ను ఆ క్వశ్చన్ ఎందుకు వేసాడు అంటే కనుక ఒక మంచి స్టార్ట్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక బిగ్ స్కోర్ కింద కన్వర్ట్ చేయలేకపోతూ ఉన్నాడు. వెదర్ ఇట్ ఈస్ ఐపీఎల్ ఆర్ ఈవెన్ ఫర్ ది నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయినా కూడా దాన్ని కన్వర్ట్ చేయలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆ క్వశ్చన్ అనేటువంటి ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది, అంటే తిలక్ వర్మ ఏమైనా ప్లేయింగ్ అండర్ ప్రెషరా అనేటువంటిది. బట్ అలాగే ఏం కాకుండా దట్ ఈస్ హిస్ న్యాచురల్ గేమ్ అండ్ ఆ రకంగానే ప్రెషర్లెస్గానే ఆడుతూ ఉన్నాడు తిలక్ వర్మ. తిలక్ వర్మ గేమ్ అనేది చాలా కీలకం కాబోతుంది కదా ఆ ప్లేస్లో ఇవాళ టీమిండియాకి. సో అదేంటంటే అతని యొక్క పొజిషన్ అనేది స్ట్రాంగ్గా పొజిషన్ చెప్పలేము. నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 అనేది ఆ డిఫరెన్స్ అనేది 2020లో మీకు ఎప్పుడు కూడా చెప్పలేమండి. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే తిలక్ వర్మ మీద కొంచెం ప్రెజర్ అయితే పడుతుంది. చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా అక్కడ రింకు సింగ్ అని ఆ పొజిషన్ కూడా ఒకటి ఉంటుందండి. బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేసే విషయంలో కొంచెం తడబాటు తప్ప ఓపెనింగ్ అనేది చాలా బాగుంటుంది, స్టార్టింగ్ బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం బిగ్ స్కోర్ స్టార్టింగ్ స్టార్టింగ్ లీడ్ ఇచ్చిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎస్ కరెక్ట్. స్టార్టింగ్ మనకు లీడ్ ఇచ్చిన తర్వాత స్కోర్ సిచ్యువేషన్ 10 ఓవర్స్లోని 100-120 ఉన్న తర్వాత దాని లీడ్ని మొత్తం వాళ్ళ స్కోర్ని మొత్తం తీసుకెళ్లే పొజిషన్ అయితే కొంచెం కనబడలేదు. అక్కడ అతను సెటిల్ అవ్వడానికే పొజిషన్ చూస్తున్నాడండి. అక్కడ ఏంటంటే బిగ్ స్కోర్ అనేది అతని దగ్గర నుంచి ఆశిస్తున్నామండి మేమునా. ఒమన్తో మ్యాచ్ తర్వాత మనందరం చూసాం ఒమన్ మ్యాచ్. సో బౌలింగ్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత మన గేమ్ ప్లాన్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఆ మ్యాచ్ని మీరు కంపేర్ చేస్తే ఏం చెప్తారు? కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు మ్యాచ్లో. మన దగ్గర అదంతా టెస్టింగ్ పొజిషన్, అంతా టెస్ట్ చేసుకునే పొజిషన్, అంటే అంతా కూడా ఎవరు ఏంటి ఎలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఉమెన్ మ్యాచ్ అంతా సీరియస్ తీసుకోకుండా ఇవాళ మ్యాచ్ సిచ్యువేషన్ అయితే మాత్రం కంపల్సరీగా 100% పాకిస్తాన్ అయితే కంబ్యాక్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లాన్ అంతా కూడా సిచ్యువేషన్ అంతా మారుతుంది. సో సిచ్యువేషన్ అంతా మన యొక్క మెయిన్ కుల్దీప్ని ఎలా ఫేస్ చేయాలి ఏంటనేది కూడా మొత్తం సిచ్యువేషన్ అంతా చూస్తారు కాబట్టి ఈ కంబ్యాక్ అనేది అవుతుందని. సార్ టాస్ విషయం ఎంతవరకు కీలకం అవుతుందంటారు? ఒకవేళ గెలిచిన టీం ఎక్కువగా ఏం తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. టాస్ ఆఫ్ కోర్స్ క్రూషియలే ఉంటుంది ఈ వికెట్ మీద. బట్ ఇండియా కనుక టాస్ గెలిచేట్లయితే ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తుంది. బట్ అదే పాకిస్తాన్ కనుక అయ్యేట్లయితే మాత్రం దే గో ఫర్ ది బ్యాటింగ్. ఎందుకంటే లీగ్ ఫేస్లో వాళ్ళు ఆడినటువంటి 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆఫ్ కోర్స్ ఏదో అంటారు కదా మామూలుగానే, డాక్టర్ ఒకందుకు ఇచ్చాడు నేను ఒకందుకు తాగానని, ఇద్దరు పాలనే రికమెండ్ చేశారు. డాక్టర్ కూడా పాలు తాగమన్నాడు, పేషెంట్ ఆల్సో విష్ టు హ్యావ్ ది మిల్క్. సో కాబట్టి ఆ రకంగా మనకి ఫీలింగ్ చేస్తేనే ఇది. ఎందుకంటే ఒకటి అక్కడ లాస్ట్ ఈ ఏషియన్ కప్లో చూసినటువంటి దాంట్లో కనుక లాస్ట్ 5 మ్యాచెస్ 3 మ్యాచెస్ చేసింగ్ టీం గెలిచింది, 2 మ్యాచెస్ ఆఫ్ కోర్స్ టార్గెట్ సెట్ చేసినటువంటి వాళ్ళు గెలిచారు. ఒకవేళ వాళ్ళు ఫీల్డింగ్ తీసుకొని బ్యాటింగ్ వస్తే ఇండియా టీంకి సో బిగ్ స్కోర్కి ఛాన్స్ ఉందంటారా? ఇప్పటి వరకు నమోదైన స్కోర్ని మించి ఇప్పటిదాకా నమోదైనటువంటి స్కోర్లు మించి అంటే కనుక ఆ వికెట్ మీద 160 ఇస్తే బెస్ట్ స్కోర్గా ఉన్నటువంటిది. అందుకని అంత స్లో ట్రాక్ మీద ఇట్ నెవర్ గో బియాండ్ 170. మ్యాక్సిమం అయితే కనుక 180 వచ్చేటువంటిది ఉంది, కానీ 200 మార్క్ రీచ్ అవటం అనేటువంటిది మీకు కంప్లీట్ 2 ఎండ్లు వీరేంద్ర సెహ్వాగ్ లాంటి లేకపోతే యువరాజ్ సింగ్ లాంటి బ్యాట్స్మెన్ పెడితే కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. అంటే పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా మారిందంటారా ఆ పిచ్? అలా ఉందా? వికెట్ దుబాయ్ సర్ఫేసే అట్లాంటిది. బికాస్ అక్కడ ఉండేటువంటి ఆ హీట్ జనరేషన్ దాంతో మోర్ ఓవర్ ఏంటంటే ఇంత లాంగ్ ప్రాసెస్లో ఉండేటువంటి టోర్నమెంట్ తోటి సహజంగానే వాటరింగ్ వికెట్ మీకు ఎప్పుడు ద స్పోర్టివ్నెస్ అనేటువంటిది కలిగి ఉంటుంది అంటే కనుక ఎప్పుడైతే మీరు వాటరింగ్ చేస్తూ ఉంటారో న్యాచురల్గానే వికెట్లో ఉండేటువంటి ఆ స్పోర్టివ్నెస్ అనేటువంటిది ఉంటుంది. బికాస్ వాటరింగ్ చేయటం వల్ల మీరు హెవీ రోలర్ని తిప్పటం, వాటరింగ్ చేయటం
తర్వాత లైట్ రోలర్ని తిప్పడం. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. కంప్లీట్ వాటరింగ్ చేసినప్పుడు బాటా వికెట్ అయితేనేమో బ్యాటింగ్ ఫ్రెండ్లీ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సఫిషియంట్ వాటరింగ్ లేదు కాబట్టి బౌలర్ ఫ్రెండ్లీగా అంటే స్లో ట్రాక్లు అవుతూ ఉన్నాయి. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. సో ఇంత స్పిన్నర్లకి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ తర్వాత అంటే మనం గత మ్యాచ్లో ఒమన్ మ్యాచ్ తర్వాత జరిగే చేంజెస్ ఏమనుకోవచ్చు? పూర్తిగా ఆ మ్యాచ్లో జరిగిన ప్లేయర్స్ కొంతమంది మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుందా? అఫ్ కోర్స్ మనం లీగ్ ఫేస్లో అంటే అటు పాకిస్తాన్తో ఆడినటువంటి సేమ్ 11 ఇవాళ కూడా పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచ్లో కూడా అంటే అగైన్ హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ బోత్ విల్ బి రెస్టెడ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా విల్ బి బ్యాక్ ఇన్ ది 11. ఆ 2 ఛాన్స్లు డెఫినెట్గానే జరిగేటువంటి ఇది ఉంది. సార్ వెంకటేష్ గారు, మీకేమనిపిస్తుంది స్పిన్నర్లకు ఇంత అనుకూలంగా ఉన్న పిచ్ మీద పాకిస్తాన్ స్పిన్నర్ల విషయానికి వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళు కూడా ఇప్పుడు అయూబ్ బాగా మొన్న లాస్ట్ టైం ఇండియా మీద అయూబ్ కానీ అబ్రార్ కానీ వాళ్ళు కూడా స్పిన్నర్ మంచి మంచి స్పిన్నర్స్ అండి. బట్ ఏంటంటే సిచ్యుయేషన్ పొజిషన్ బట్టి ఏంటంటే వాళ్ళు అంటే మనం ఇప్పుడు వాళ్ళ మీద అనేది కంప్లీట్గా మనం లీడ్ తీసుకొని పొజిషన్ కనబడుతున్నప్పుడు న్యాచురల్లీ బౌలర్ అనేది చాలా డిసప్పాయింట్ అవుతాడు జనరల్గా. ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఏంటంటే మెయిన్ అభిషేక్ శర్మ ఏం చేస్తున్నాడంటే స్టార్టింగ్ అటాక్ చేసేయడం వల్ల టోటల్ యొక్క స్కోర్ యొక్క సిచ్యుయేషన్ మారిన తర్వాత న్యాచురల్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే స్టార్టింగ్లో బౌలర్ మీద అటాక్ చేస్తే మిగతా బౌలర్ ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా డిస్కరేజ్ అవుతారండి. పవర్ ప్లేలో కానీ వికెట్లు కానీ స్టార్టింగ్లో కానీ తీసుకెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా స్కోర్ చాలా తక్కువ చేస్తారు. ఈజీగా మనం చేసి చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ కానీ తీసుకుంటే మనం 100% అభిషేక్ శర్మ కానీ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఒక్కసారి కానీ క్లిక్ అవుతే సార్ చెప్పినట్టుగా 160 సరిపోదు. బట్ చెప్పలేమండి 200 కూడా రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ అన్నారు ఎలాంటి డిఫరెంట్ బ్యాట్ అనమాట. మిగతా బ్యాట్స్మెన్కి ఆ అభిషేక్ శర్మకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడే కాదు ప్రీవియస్ మ్యాచ్ లో చూడండి 150 వరకు మనం చేయగలిగినా కూడా చేసింగ్ అనేది పాకిస్తాన్ కి కష్టం అవుతుంది అనేది. ఎందుకంటే మన బౌలింగ్ స్ట్రెంత్ మన స్పిన్నింగ్ స్ట్రెంత్ అనేది బాగుంది కాబట్టి సో టీం బాగుంది కాబట్టి అందువల్ల వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళు కానీ 150, 150, 60 కానీ సపోర్ట్ చేస్తే మనం చేయడం ఇండియాకి చాలా ఈజీ అవుతుంది. బట్ వాళ్ళు కానీ 180 పొజిషన్కి వెళ్తే మాత్రం మనకి కొంచెం కష్టం అవుతుంది. అది ఎర్లీ వికెట్స్ కానీ పడితే మాత్రం ఎర్లీ వికెట్స్ పడితే మనకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. సో ఇండియా అయితే 100% లీడ్ అయితే తీసుకుంటుందండి. వాళ్ళ మీద అయితే ఆధిపత్యం అయితే ఇండియా మాత్రం 100% ఉంటుంది. సో బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది, బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. అది సో కెప్టెన్సీ విషయంలో ఏం చెప్తారు సార్? ఎటువంటి ప్రెషర్ లేకుండా టీంని లీడ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది కదా. టీం మీకు ఎప్పుడు కూడా మీకు టీం బాగుండి టీం పొజిషన్ అంతా స్ట్రాంగ్ ఉంటే ఇంకా కెప్టెన్ మీద ప్రెజర్ ఏమి ఉండదండి. ఇప్పుడు ఎవరికి ఇస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు హ్యాపీగా సక్రమంగా చేస్తున్నప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ అవనివ్వండి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రెజర్ అనేది అసలు ఏమి పొజిషనే కనబడదండి. సార్ మీకేమనిపిస్తుంది కెప్టెన్సీ విషయంలో? ఇప్పటి వరకు ఆడిన ఎన్ని మ్యాచ్లు చూసినా ఏ మ్యాచ్ చూసినా సరే ఏం పెద్దగా ప్రెషర్ ఏం తీసుకున్నట్లుగా ఏం కనపడలేదు. చాలా ఫ్రీగా టీంని లీడ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కదా ఇవాళ. ఎక్సెప్ట్ గిల్ తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంటే ప్లాన్ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నారు ఇన్ ద మిడిల్. సో దాంతో క్యాప్టెన్ కొంచెం హ్యాపీ క్యాప్టెన్గానే సూర్యకుమార్ ఉన్నాడు. ప్లస్ అతను కూడా సెకండ్ మ్యాచ్తో పాకిస్తాన్తో కూడా పెద్ద అట్రాక్టివ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఓమన్ మ్యాచ్ మనం ఇందాకే చెప్పుకున్నట్టు నెంబర్ 11లో బ్యాటింగ్ రావడం అనేటువంటిది ఒక రకంగా ఇక టాక్టికల్ మిస్టేకే. బట్ ఆ తర్వాత యూఏఈ తోటి ఒక యూస్ఫుల్ నాక్ ఆడటం అనేటువంటిది అతని కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా పెంచింది డెఫినెట్గానే. దట్ ఇన్నింగ్స్ విల్ బీ ఏ బూస్టెడ్ ఇన్నింగ్స్ ఫర్ హిమ్. సో అందుకని అతని బౌలర్లు కూడా పర్టికులర్గా అంటే కుల్దీప్ని పిలిస్తే కుల్దీప్ వికెట్ తీస్తూ ఉన్నాడు, బ్రేక్ త్రూ ఇస్తూ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఎవరైనా సరే ఏ బౌలర్కి అతను బాల్ ఇచ్చినా కూడా వికెట్ తీస్తూ ఉన్నారు కాబట్టి. ప్లస్ ఈవెన్ మన ఫీల్డింగ్ కూడా మొదట్లో కొంచెం ల్యాప్సెస్ అనేటువంటి కనబడ్డాయి ఆ మధ్య. మళ్ళీ యాక్చువల్గా ఫీల్డింగ్ కూడా గాట్ బ్యాక్ దైర్ ఫామ్. సో ఎప్పుడైతే సూర్యకుమార్ హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నాను నేను అనేటువంటి చెప్పాడు, ఆటోమేటిక్గా అదే రకమైనటువంటిది మోర్ ఆర్ లెస్ ద జెరాక్స్ కాపీ ఆఫ్ రోహిత్ శర్మను చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి స్కైలో ఆ రిలాక్సేషన్ అనేటువంటి కనబడుతోంది. సార్ ఫైనల్గా ఒకటి, ఇప్పుడు ఏ టీమ్స్ ఫైనల్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు? మీకేమనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న ఈ టీమ్స్ అన్ని సూపర్ 4లో? ఒకటి ఏషియా కప్ అంటే ఇండియాకు ఉన్నటువంటి డామినెన్స్ దట్ ఇస్ వెరీ క్లియర్. సో కాబట్టి ఒక ఎండ్ ఎవరు అనేటువంటిది రాసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇండియా అనేది ఫైనల్లో ఉంటుంది 100%. ఏ టాసింగ్ బిట్వీన్ శ్రీలంక అండ్ డెఫినెట్గానే పాకిస్తాన్ ఇది ఉంటుంది అనేటువంటిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయిన్.